బ్రహ్మగంతు, నినిదలే అనే కన్నడ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపుని పొందిన కన్నడ నటి శోభిత 2022లో తెలుగులో తెరకెక్కిన ఫస్ట్ డే ఫస్ట్ షో అనే మూవీతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా పలు క్యారెక్టర్స్ని పోషించి నటనపై తనకున్న మక్కువని చాటి చెప్పింది. గత ఏడాది మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డితో శోభిత వివాహం జరగగా భర్తతో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. అలాంటి శోభిత నిన్న గచ్చిబౌలి శ్రీరామ్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోవడం ఇప్పుడు సినీ అండ్ టీవీ సర్కిల్స్లో సంచలనం సృష్టిస్తోంది. శోభిత ఆత్మహత్య చేసుకునే సమయంలో భర్త సుధీర్ వేరే గదిలో ఉండి వర్క్ చేసుకుంటున్నాడు. ఉదయాన్నే పని మనిషి వచ్చినా కూడా శోభిత గది తలుపు తీయకపోవడంతో సుధీర్కి చెప్పడం జరిగింది. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా శోభిత ఉరివేసుకున్న విషయం తెలిసింది. పెళ్లి తర్వాత నటనకి దూరంగా ఉన్న శోభిత మళ్లీ నటించడానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కొంతమంది చెబుతున్నారు. మరి ఈలోపే సూసైడ్ చేసుకుని చనిపోవడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. భర్తతో గొడవలు జరగడం లేక ఆస్తుల గొడవలు ఏమైనా ఉన్నాయా, డిప్రెషన్కు లోనైందా, ఒకవేళ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత కాల్ డేటాని కూడా పరిశీలిస్తున్నారు. ఇక శోభిత మృతి పట్ల సినీ సీరియల్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే శోభిత సుధీర్ గోవా వెళ్లొచ్చినట్లుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్లు సమాచారం.